అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే నా ప్రార్థన అనే పాటని మీరు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతానికి 12,000 మంది చూశారు. ఆ పాట ద్వారా మీరు బలపరచబడితే తప్పకుండా అనేక మందికి మీరు షేర్ చేయండి. అలాగే చాలామంది ఆ పాట కింద కమెంట్స్ పెట్టారు. అవన్నీ చూస్తున్నప్పుడు ఒక రచయితగా నా హృదయం చాలా సంతోషపడింది. ఆ పాట రాస్తున్నప్పుడు మా సిచ్యువేషన్ అసలు బాగలేదు, కానీ ఆ పాట పాడుకుంటూ నన్ను నేను బలపరుచుకున్నాను. అదే బలం మీరు కూడా పొందాలని ఆశతో ఆ పాటను రిలీజ్ చేయడం జరిగింది. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనందరి జీవితంలో హృదయం చాలా గలిబిలైపోయింది. కొన్నిసార్లు మనం నిరాశగా ఒంటరిగా కూర్చొని ఉంటాం. బహుశా మన స్నేహితులు ఎవరైనా వచ్చి ఎందుకు అలా ఉన్నామంటే మనం ఈ మాట చెప్తూ ఉంటాం, మనసు అసలు బాగలేదయ్యా, గుండె పగిలిపోయింది అంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం చాలామందిని ప్రేమించి మోసపోయాం. కొంతమంది మన జీవితంలోకి వచ్చి మన హృదయాన్ని పగలగొట్టి విరగొట్టి వెళ్ళిపోయారు. మనసంతా గలిబిలైపోయింది కదా. కుటుంబ పరిస్థితులు చూస్తున్నా, మన భవిష్యత్తు చూస్తున్నా అసలు మనశ్శాంతి ఉండట్లేదు. గతంలో కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి వస్తాయా అన్న ఆలోచన మనకుంది. నేను అంటాను కదా, నా ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు, నా ప్రభు మిమ్మల్ని సరి చేస్తాడు. ఈరోజు మా ఇంట్లో జరిగే ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు గదిని నీట్గా ఎట్లా సర్దాలో తెలియదు. నాకు నచ్చినట్లు సర్దుతాను, కానీ కొన్నిసార్లు మేము మీటింగ్లోంచి అర్ధరాత్రులు ఇంటికి వచ్చినప్పుడు డ్రెస్ ఒక చోట, నేను వాడే వస్తువులు ఒక చోట చెల్లాచెదురుగా పడేస్తూ ఉంటాను. కానీ మరలా నేను తిరిగి ఇంటికి వచ్చే టైంకి అవన్నీ చక్కగా సర్దుంటాయి. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మా తల్లి నా గదిలోకి వచ్చింది, మొత్తం అది చెల్లాచెదురైపోవడం చూసింది. అన్నీ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో పెట్టి నీట్గా సర్ది వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు అర్థమైన విషయం అంతా ఒకటే, ప్రభు మన హృదయం అనే తలుపు దగ్గరుండి ప్రభు తడుతున్నాడు. దేనికో తెలుసా? ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాడో, ఏమేమి విరిగిపోయాయో, నీ హృదయంలో ఏమేమి గలిబిలిగా ఉన్నాయో, ఏది ఎక్కడ ఉండాలో, ఏది బాగు చేయాలో, ఏది నీ హృదయం నుంచి బయటికి పంపించాలో, ఏది ఏ స్థలంలో ఉండాలో సమస్తము నా ప్రభువుకు తెలుసు గనక ఆయన నిన్ను బాగు చేస్తాడు. దేవుని వాక్యలో స్పష్టంగా రాయబడిన మాట, కీర్తనల భాగము 147 3వ మాట చదవగలిగితే, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఈ మాట మీ ఎప్పుడు హృదయంలో పెట్టుకోండి. ప్రభువుని మన జీవితంలోకి ఆహ్వానిస్తే ఆయన బాగు చేస్తాడు. ఈరోజు సేవకుడిగా మీ ముందరలా ధైర్యంగా నిలబడి మాట చెప్పడం గల కారణం ఏంటి తెలుసా? నేను బ్రతుకుండగానే నా స్నేహితులు నన్ను చంపేశారు. నా ఫేస్బుక్ వాల్ మీద రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పారు. నేను చనిపోయానని అందరూ వి మిస్ యూ జోషి అని రకరకాల పోస్టులు పెడతా ఉంటే నా హృదయం విరిగిపోయింది. అందరూ నన్ను అనాథగా విడిచిపెడితే నా హృదయం చాలా గాయం అయిపోయింది. ఆ గాయాన్ని కట్టిన వారు ఎవరన్నా ఉన్నారంటే యేసు ప్రభుల వారు మాత్రం. ఎందుకంటే నేను ప్రభువుని నా జీవితంలోకి ఆహ్వానించాను. నేను నిరుత్సాహపడిపోయాను. నేను చనిపోవాలని కోరుకున్నాను. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అనాథగా మార్చబడ్డానని ఒంటరిగా పడి ఏడ్చాను. కానీ వాటన్నిటినీ తొలగించింది ఎవరు తెలుసా? యేసుని నా హృదయంలోకి ఆహ్వానించాను. ఈరోజు అదే విశ్వాసంతో ఈరోజు ఈ మాట మీతో చెప్తున్నాను. ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. దేవునికి తెలుసు చాలామంది మిమ్మల్ని గాయపరిచారని. ప్రభువుకు తెలుసు మీ హృదయంలో నిరుత్సాహము, ఓటం ఉందని. కానీ నేను అంటాను, వాటన్నిటినీ ఈ క్షణమే నా ప్రభు బాగు చేయబోతున్నాడు. ఇంతకాలం మీరు మనస్ఫూర్తిగా నవ్వలేదేమో, ఇంతకాలం మీరు సంతోషము, మనశ్శాంతిని కోల్పోయారేమో, వాటన్నిటినీ నా ప్రభు మీకు బహుమానంగా ఇవ్వబోతూ ఉన్నారు. విశ్వాసంతో ఉండండి. ప్రభుకి మాత్రమే మీ హృదయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఆయన బాగు చేస్తారు, పాడు చేసే దేవుడు కాదు. ఆయన గాయపరిచే దేవుడు కాదు, గాయముని కట్టే దేవుడు కనుక ఆయనను ప్రేమించండి. ఆయన మోసం చేసే దేవుడు కాదు. నన్ను దీవించిన దేవుడు మీ అందరినీ కూడా దీవించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.